అర్థశాస్త్రంలో 9వ అధికరణం అధ్యాయం 5 గురించి తెలుసుకోవడం. ప్రకరణం 143. బాహ్య అభ్యంతరములకు ఆపదలు సంధి మొదలగు సాధనముల ఉపయోగించినట్లు ఉపయోగించకపోవుట అపరిణామం. దాని మూలమున ఆపదలు సంభవించును. ఆపదలు 4 విధములు. బాహ్య మందుత్పత్తి అయి బాహ్య అభ్యంతరములచే బలపరుబడినవి. అభ్యంతరములందు ఉత్పత్తి అయి బాహ్యములచే బలపరచునవి. బాహ్య మందుత్పత్తి అయి బాహ్యములచే బలపడినవి. అభ్యంతరం దుత్పత్తి అయి అభ్యంతరులను బలపరచునవి. బాహ్యమండలి వారు అభ్యంతరులను కుట్రలోకి దించినప్పుడు, అభ్యంతరులు బాహ్యమండలి వారిని కుట్రలోకి దించినప్పుడు, ఈ 2 వర్గముల వారు కలిసిన ఎడల దింపబడిన వారు వశం చేసుకొనుట లాభకరము. కుట్రలను ప్రోత్సహించు వారి కంటే వానికి చెవియొగ్గి బలపరిచిన వారు ఎక్కువ మోసగాండ్రు. వారిని వశపరచుకునే ఎడల కుట్రలను ప్రోత్సహించిన వారు ఇతరులకు కుట్రలోని దించగలజాలరు. ఏలైనా బాహ్యుల అభ్యంతరులను కుట్రలోనికి దింపుటయు, అభ్యంతరులకు బాహ్యులను కుట్రలోనికి దింపుటయు కష్టసాధ్యం. పనులు ఇట్టి మహాప్రయత్నములు విఫలములగును. అందువలన తనకు లాభము చేకూరును. కుట్రలకు వశులైన అభ్యంతరుల విషయములో సమాధానములు వినియోగించవలెను. ఉన్నతోద్యోగమును గౌరవమును ఇచ్చుటే సామము. అనుగ్రహములు పరిహారములు కార్యములలో వినియోగించుట ఈ విధానములు. బాహ్యులు కుట్రలకు వశులైనప్పుడు భేద దండములను వినియోగించవలెను. మిత్రుల విషయము ధరించిన గూఢపురుషులు బాహ్యులకి రహస్య సమాచారం సంపాదించవలెను. బాహ్యుల వేషము ధరించిన ఈ గూఢపురుషుల సాధనమును రాజు మేము మోసగించదలిచిన వాడు జాగ్రత్త పడుడు. 14. లేదా ద్రోహుల వేషము ధరించిన గూఢపురుషులు అభ్యంతర ద్రోహుల వద్ద చేరి వారిని బాహ్య ద్రోహుల నుండి బాహ్య ద్రోహులను అభ్యంతర ద్రోహుల నుండి విడదీయవలెను. లేదా ద్రోహులను సన్నిధియందు చేరిన తీక్ష్ణులు శత్రువుల చేత గాని విషప్రయోగముల చేత గాని వారిని చంపవలెను. లేదా బాహ్య ద్రోహులను నగరమున ఆహ్వానించి చంపివేయవలెను. బాహ్య ప్రదేశంలోని వారు బాహ్యులను కుట్రలోనికి దింపినప్పుడు అభ్యంతరులను కుట్రలోనికి దింపినప్పుడు కుట్రదారు లోక పాత్రమందు మాత్రమే కలిసి ఎడల కుట్రను లేపిన వారిని వశము చేసుకొనుట లాభకరము. ఏలైనా ద్రోహమును నిర్మూలించిన తర్వాత ద్రోహులుండును. కానీ ద్రోహులను వశపరచుకున్న ఎడల మరికొందరు ద్రోహుల వర్గములకు చేరవచ్చు. కావున బాహ్యులు కుట్రలను లేవదీసినప్పుడు భేద దండములు వినియోగించవలెను. మిత్రవేషమును ధరించిన గూఢపురుషులు ఈ రాజు స్వయముగా నన్ను పట్టుకొనదలిచి ఉన్నాడు, నీవు రాజుతో యుద్ధము చేయు స్థితి యొద్దన్నావు, జాగ్రత్త పడు, లేదా కొట్టవలెను. లేదా కుట్రలో పడిన వాడు దూతకు సంబంధించిన సైన్యములో తీక్ష్ణులు ప్రవేశించి శత్రువులతోనూ విషయ మొదలగు వానితోనూ వాని ఛిద్రములపై దెబ్బతీయవలెను. అటు తర్వాత గూఢపురుషులు కుట్రలను లేవదీసిన వానిపై నేరమును మోపవలెను. అభ్యంతరులను కుట్రలోనికి దించినప్పుడు యథార్థముగా సుపాయములు వినియోగించవలెను. పైకి తృప్తి చెందిన వాని వలె కనిపించుచు వాస్తవముగా అసంతృప్తి చెందిన వాని విషయంలోనూ దీనికి విరుద్ధముగా నుండి వాని విషయంలోనూ సమయమును ఉపయోగించవలెను. శుచి అనియు సామర్థ్యము గలవాడియు గుర్తించి గౌరవించుట ఆపత్కాలమందు శుభ సమయములందు గాని ఆపదను చూపుట ఇవి విధానములు. లేదా మిత్రుని వేషం ధరించిన గూఢపురుషుడు మీ భావనను తెలుసుకొనుటకై రాజు మిమ్ము శోధించి మీరు మీ భావనను స్పష్టముగా తెలియపరచవలెను అని వారితో చెప్పవలెను. లేదా మిమ్మల్ని గురించి ఫలానాడు వాడు రాజును కిట్టు రహస్యముగా చెప్పుచున్నాడు అని పలుకుచు వారికి భేదం కల్పించవలెను. ఇది భేదం. దండ కార్మిక విషయమును చెప్పినట్లు బలప్రయోగము చేయవలెను. ఈ 4 విషయములను కుట్రలలో ప్రప్రథముగా అభ్యంతరములకు వానిని పరిహరించవలెను. అభ్యంతరముకు తిరుగుబాటు సర్పభయము వల్ల బాహ్యముకు తిరుగుబాటు కంటే ప్రమాదకరమని ఇంతకు పూర్వమే చెప్పబడినది. కుట్రలో ముందు చెప్పబడినది తర్వాత చెప్పేవాని కంటే తక్కువ ప్రమాదకరమని తెలుసుకొనవలెను. లేదా బలవంతులు లేవదీసినది ఎక్కువ ప్రమాదకరమనియు దాని విరుద్ధముగా తక్కువ ప్రమాదకరమని తెలుసుకొనవలెను. ఇది అభియానము చేయువాని కార్యము అని 9వ అధికరణం బాహ్యాభ్యంతరములకు ఆపదలు అనే 5వ అధ్యాయం.